హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు సండే కదండి, అందుకని అందరి కోసం ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ చూపిద్దామనేసి అనుకున్నానండి. సో మీకోసం ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. దాని ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి, ఓకేనా అండి. సో దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. సో అవన్నీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బియ్యాన్ని. సో దీనికోసమని నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి మ్యారినేట్ చేయడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి, కంపల్సరీగా ఉండాలి. అలాగే కొంచెం పసుపు, కారం, ఉప్పు, 3 పచ్చిమిర్చి, అలాగే మసాలా అండి. దమ్ బిర్యానీకి మసాలా సపరేట్గా చేస్తానండి, అది ప్లస్ నిమ్మకాయ, పెరుగు, ఆయిల్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాను కదా, ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే హోల్ గరం మసాలా అండి. సో అన్నీ 2 తీసేసుకోండి, సరిపోతుంది. అలాగే బండ పువ్వు అండి. సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. కొద్దిగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది 1 కేజీ చికెన్కి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను పెద్ద స్పూన్ వాడుతున్నానండి, సో అందుకోసమని ఆ క్వాంటిటీ సరిపోతుంది. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్స్ పెరుగండి. అలాగే 1/2 బద్ద నిమ్మకాయ, కొంచెం నూనె అండి. నూనె అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా గార్నిషింగ్ కోసం ఉంచేసుకొని మిగిలిన అన్నీ మ్యారినేషన్లోనే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసేసుకోండి. ఆకు, జాపత్రి, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగ అన్నీ వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా జ్యూసీగా చేసుకోకండి, మసాలా అనేది ఎక్కువ అయిపోతుంది. సో కొంచెం గట్టిగానే మ్యారినేట్ చేసేసుకోండి, ఎందుకంటే రైస్ వేసినప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఆ మసాలా అనేది సరిపోతుంది. ఎక్కువ మసాలా తినే వాళ్ళ మటుకు కొద్దిగా ఎక్కువ జ్యూసీగానే చేసుకోవాలి, పెరుగు ఎక్కువ వేసుకోవాలి, కొంచెం ఆయిల్, కారము అవన్నీ ఎక్కువ వేసేసుకుంటే మీకు మసాలా అనేది క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళు కూడా మసాలా, అలాగే కారము ఇవన్నీ ఎక్కువ వేసుకోండి. సో నేను ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదండి, రైస్ ఉడికించే అప్పుడే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. సో మ్యారినేషన్ అయిపోయే లోపల మనము రైస్ కూడా కుక్ చేసుకుందాము. గిన్నె నిండా వాటర్ తీసుకున్నానండి, ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. అందులో అన్ని స్పైసెస్ కొంచెం కొంచెం ఒక 2 వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నానండి. 1/2 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నీళ్ళు మాత్రం బాగా మరిగించాలండి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి, కొద్దిగా సాల్టీగా ఉండాలి. బాగా మరిగించుకున్న తర్వాత రైస్ కూడా వేసేసి హైలో పెట్టుకోవాలండి. బాగా హైలో పెట్టుకున్న తర్వాత ఇలా మరిగించుకోవాలి, చూడండి. సో రైస్ అనేది ఎప్పుడు 80% ఉడికించుకోవాలండి దమ్ బిర్యానీకి. చూడండి, ఒక మెతుకు తీసుకొని జస్ట్ అలాగా ఫింగర్తో ఇలా అంటే చాలండి, విరిగిపోవాలి. విరిగితే ఒక 80% కుక్ అయిపోయినట్టు. సో ఆ రైస్లో ఉన్న వాటర్ని మొత్తం వార్చేసి ఆ రైస్ని మొత్తం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ ఉంటే కనుక మిల్క్లో కలిపేసుకొని వేసుకోండి. సో నేను అది స్కిప్ చేసేస్తున్నాను సాఫ్రాన్. దీంట్లోకి కొద్దిగా అన్నం వార్చిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ ఒక స్మాల్ గ్లాస్ క్వాంటిటీ తోటి వేస్తున్నాను. సో మనకి చికెన్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి
అలాగే పైన కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇందులో టేస్టింగ్ సాల్ట్ వేయలేదండి, అలాగే కలర్ కూడా వేయలేదు. నేను ఓన్లీ నార్మల్ మసాలాతోటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను, దమ్ బిర్యానీ. సో కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సో మూత పెట్టేసి దమ్ పెట్టేసుకోండి. సో నేను దమ్కి అన్నం వార్చిన వాటర్ ఉన్నాయి కదండి, అది గిన్నెలోకి వంచేసుకున్నాను. ఆ బరువే పెట్టేస్తున్నాను. ఇంట్లో చేసుకునేది కాబట్టి సరిపోతుందండి. సో 10 మినిట్స్ హైలో పెట్టేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 15 మినిట్స్ మూత తీయకుండానే అలా ఉంచండి. తర్వాతనే మూత తీసేసి చూడండి ఎంత బాగుంటుందో. ఒక గరిటె తీసుకొని అడుగు నుంచి కలుపుకోవాలండి మసాలాతో పాటు. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి, ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నా దమ్ బిర్యానీ స్టైల్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కూడా ఏమైనా కమెంట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన వంటకాలన్నీ మీ నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.